ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకున్నారు అశ్వత్థామ అర్జునుడు కూడా. అటువంటి అశ్వత్థామకి ఎప్పుడు అర్జునుడి మీద పాండవుల మీద ప్రత్యేకించిన కోపం ఏం లేదు. ఆయనకి ఇంకా కొంచెం ఏదైనా అసూయోద్వేషమో కృష్ణ పరమాత్మ మీద ఉందేమో కానీ పాండవుల మీద ఏం లేదు ప్రత్యేకించి. అటువంటి అశ్వత్థామతో నేను యుద్ధం చేయాలి, ఇదండి ఈయన చెప్పిన కారణం. సరిగ్గా ఇది ఎటువంటి కారణమో మీరు ఆలోచించండి, మనమంతా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ కారణాల వల్లే దొంగ పనులు చేస్తాం ఖచ్చితంగా. మా గురువులు కాబట్టి, మా శిష్యులు కాబట్టి, మా మేనమావ కాబట్టి, మా మేనల్లుడు కాబట్టి, మా ఫ్రెండ్ కాబట్టి, వాడు ఎంత డ్రగ్ మాఫియాలో ఉన్నా సరే లోపల దాచేస్తామండి, బయట పెట్టాం ఖచ్చితంగా. ఎందుకంటే మా ఫ్రెండ్ అండి, వాడు ఒకప్పుడు నాకు ఏదో సాయం చేశారండి, అందుకని పోలీసులకు దొరకకుండా వాడిని నేను లోపల పెట్టానండి. ఈ దరిద్రపు కారణం ఉంది. నీ స్నేహితుడు కదా నా అధర్మాన్ని అంగీకరించకూడదు, నీ మేనమామ కదా నా అధర్మాన్ని అంగీకరించకూడదు, నీ గురువు అయినా సరే అధర్మాన్ని అంగీకరించకూడదు. స్పష్టంగా గురువుకి చెప్పాల్సిందే. లేదు గురువుని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. గురువు విషయంలో కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే ద్రోణాచార్యులే చెబుతాడు ఆ మాట. దుష్టుడైనను పరిత్యజింపదగును గాని గురువులను రాజులను నిందింపరాదు అంటాడు. మనకు ఆశ్రయం ఇచ్చిన రాజు దగ్గర కానీ గురువు దగ్గర కానీ మనకు అధర్మం కనపడితే నిందించొద్దు, ఇక నిందలే వద్దు. ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకో మౌనంగా వెళ్ళిపో అక్కడి నుంచి, కానీ ఉండద్దు అన్నాడు. గురువు పాపాత్ముడైతే ఆశ్రయించి అక్కడే ఉండి ఆయనకి సేవ చేయమని చెప్పలేదండి ఏ ధర్మశాస్త్రం కూడా. పాపాత్మల్ని వ్యతిరేకించమని చెప్పారు, ఎవరినైనా సరే వ్యతిరేకించి, కానీ విధానం ఒకటి ఉంటుంది. ఏదో మామూలు రోడ్డు మీద పోయేవాడో శత్రువు అయితే వేరు, తల్లిదండ్రులు గురువులో అయితే విధానం వేరు. మన అన్నగారు ఉన్నాడు, ఏదో మహాపాపం చేసాడు, ఆయన ఏమంటాం, కొడతామా తిడతామా, అన్నయ్య నమస్కారం నేను వెళ్ళిపోవాలంతే, ఇక ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళక్కల ఆయన ఇంటికి అంతే. ఆయన బతుకదా, ఆయన బతుకుతాడు, ఆయనకు తెలుసు. కానీ అన్నగారు కదా నా ధర్మాన్ని సమర్థించమని చెప్పాలి. అందుకని అర్జున నువ్వు చెప్పే కారణం తప్పు, ఆ కారణంతో యుద్ధం చేయి. ఎందుకంటే ఈ కారణం ఈ పెద్ద మనిషికి ఇప్పుడు గుర్తొచ్చిందండి. కాస్త లోతుల్లో గడితే తెలుస్తుంది భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వస్తుందో. అంతకుముందు సభాపర్వంలో రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు తప్ప నలుగురు పాండవులు 4 దిక్కులకి వెళ్ళి రాజులందరినీ జయించారు కదా. అందులో ఎవరు మిత్రులు ఎవరు లేరా, బంధువులు ఎవరు లేరా, మేనమామలు ఎవరు లేరా? మరి వాళ్ళందరినీ ఎలా చంపేశారండి, ఎలా ఓడించారండి, కానుకలను ఎలా పట్టుకొచ్చారండి? అంటే వీళ్ళ బంధువులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఈ అర్జునుడు గారు. ఈయన ధర్మం ఎలా ఉందంటే నా మేనమావులు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మంత్రులు, నాకు దగ్గర వాళ్ళు ఎవరు లేకపోతే పరాయి వాళ్ళు అయితే వాళ్ళతో నేను యుద్ధం చేస్తా. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే. రాజసూయాగం చేసినప్పుడు దండయాత్ర చేశారు కదా, ఏ తప్పు చేశారండి వాళ్ళు? సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు వచ్చాడు, సహదేవుడు చేతుల్లో ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే ఇబ్బంది కొంచెం. మన ఆంధ్రులు కూడా ఉన్నారు, భారతంలో ఉంది ఆ విషయం. ఆంధ్ర రాజులు ఓడిపోయారో గెలిచారో మనకు అనవసరం, కానీ 5000 ఏళ్ల క్రితం నాటకే సహదేవుడితో యుద్ధం చేసే శక్తి కలిగిన జాతి ఆంధ్ర జాతి. అందుకు మనం గెలిచాలి, అది ఉంది ఖచ్చితంగా. భారతంలోనే ఉంది ఆ విషయం. ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రంలో కూడా ఉంది, చానూరాంధ్ర నిషోధన, చాలా కాలంగా ఉంది అది. అందుకని ఆంధ్రజాతి ఇప్పటిది ఏం కాదు, ఇక్కడ కొన్ని వేల ఏళ్ల క్రితం నాటిది ఆంధ్ర భాష అటువంటిది. అందుకే ఆ వేళ అందరినీ దండయాత్ర చేసి చంపేటప్పుడు ఈ కారణం చెప్పలేదు. ఎందుకని అందులో ఆచార్యులు లేరు, మేనమామలు లేరు, పుత్రులు లేరు, పౌత్రులు లేరు, దగ్గర వాళ్ళు ఎవరు లేరు. అంటే నీకు దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే శుభ్రంగా ఊసకోత కోసేస్తావా? నీకు కావలసిన బంధువులు ఎవరైనా ఉంటే యుద్ధం చేయడం మానేస్తావా? అందుకని అర్జున ఆలోచించుకో, నువ్వు స్వపర భేదం చూపిస్తున్నావు, అందుకని నీది తప్పు అని వాదించాడు కృష్ణుడు. ఇది శంకరుడు రాసినటువంటి భాష్యం. శంకరుడు దీన్ని చాలా వివరించి విశేషంగా రాసుకుంటూ వచ్చారు సంస్కృతంలో. అది చదివిన ఆ అనుభవంతో చెబుతున్నటువంటి మాట ఇది. ఇది తప్పు. మీకు శంకర భాష్యంతో వేసిన భగవద్గీత రామకృష్ణ మఠం వారి పుస్తకం చూస్తే అట్ట మీద వెనక అట్ట మీద ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. అంచేత యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దు అని కానీ కృష్ణుడు చెప్పాల. యుద్ధం చేయడానికి చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఉందే అది తప్పు, దాంతో యుద్ధం చేయి. సరైన కారణం ఉంటే యుద్ధం మానేయచ్చు, దాని గురించి కాదు ఇక్కడ. నువ్వు చెప్పే కారణం సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు అంటే ఒక్క మాట మనం యుద్ధంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటే శంకర భాష్యం బాగా అర్థమవుతుంది. ఈ 2 కారణాల వల్లే మనుషులు ఏ పనైనా చేస్తారు, ఆ 2 కారణాల వల్లే మానేస్తారు కూడా. అష్టావక్ర గీతలో చెప్పిన మాట, ప్రవృత్తౌ జాయతే రాగః నివృత్తౌ ద్వేష ఏవ హి నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః అంటాడు అష్టావక్రులు. ఎప్పుడు ఒక పని చేయడానికి మనం ఎందుకు పూనుకుంటామంటే దాని మీద మనకేదో ఇష్టం ఉంటుంది, దానివల్ల మనకి డబ్బు వస్తుంది, దానివల్ల మనకి పేరు వస్తుంది, దానివల్ల మన వాళ్ళకి ఏదో జరుగుతుంది, లేకపోతే మన వాడుకో బాకీ ఉన్నాం. ఈ ఏ ప్రయోజనం లేకుండా ఏ పనైనా చేస్తామండి. అంచేది ప్రవృత్తౌ జాయతే రాగ, ఇష్టం ఉండబట్టే చేస్తాం. అలాగే కొంతమంది ఒక్కోసారి కోపం వచ్చి చేసే పని మానేస్తాడు. రైతుకు కోపం వస్తే నేను ఈ పొలం దున్నను అంటాడు. ఎప్పుడు అంటాడు? పంట పండినప్పుడు అంటాడు, పండినప్పుడు అంటాడు.
అంచేత నివృత్తవు ద్వేష ఏవహి. మా బోటికాడికి ప్రసంగానికి సరైన పారితోషికాలు అందట్లేదు, సరైన గౌరవాలు జరగట్లేదు అని అనుమానం వచ్చిందనుకో, నేను మానేస్తాను, ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి. ఇస్తే చెబుతాం అనుమానమే అంటే అర్థమైంది. అంటే నివృత్తిలో ద్వేషం ఉంది ఖచ్చితంగా. నువ్వు ప్రవృత్తిలోనేమో ఇష్టం ఉంది, నివృత్తిలోనేమో ద్వేషం ఉంది. ఇలా మానేయకూడదండి. సహజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల ఇంకా నాకు ఆత్మధ్యానంలో ఉంటానండి, మౌనంలో ఉంటానంటే అది వేరే విషయం. అది అలా కూడా మాననయ్యలోను నా విషయంలో రుజువైపోయింది. నేను అలా ఉంటాను అన్న లక్షల మంది పద్మశ్రీ వచ్చినప్పుడు వేల మంది మెసేజ్లు పంపి ఫోన్లు చేస్తే మానేస్తానన్నప్పుడు లక్షల మంది పంపించారు. అయ్య బాబో ఇంత తాకిడి ఉందా అనుకున్నాను. ఇంతమందిని బాధపడుతున్నామంటే అది మంచి నిర్ణయం కాదు కదా అని మళ్ళీ ఉపసంహరించుకున్నాం. ప్రమాదం ఏం లేదు, మంచి నిర్ణయమే కాబట్టి. అందుకని నిజంగా అంతే కదండి. అందుకని అలా మానేయడం ఎప్పుడు మన సొంతం కోసం ధ్యానం కోసం వేరే విషయం. కానీ నిజంగా వైరాగ్యం ఉంటే ఎవరి మీదో కోపం వచ్చి మనం మానేయకూడదు. నాకు పెద్దపేట అయ్యలేదు, నాకు గౌరవం చేయలేదు, నేను మానేస్తానంటే అది నివృత్తి సరైన కారణం కాదు. అందుకని పని చెయ్యడానికైనా చెయ్యకపోవడానికైనా రాగద్వేషాలకు అతీతమైన మనస్సుతో మనం ఉండాలి తప్ప ఈ కారణాల వల్ల మానేయకూడదు. ఇక్కడ అర్జునుడు చెప్పిన 2 కారణాలు ఏమిటి అంటే సేనయోర్ ఉభయోరపి అన్నాడు. చాలా కీలకమైన మాట. భగవత్పాదులు దానికి చాలా గొప్ప మాట భాష్యం రాశారు. 2 సైన్యాల్లోనూ ఉన్న వాళ్ళని చూసి నాకు బాధ కలుగుతోంది అన్నాడు. కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళని చంపాలి కాబట్టి, వాళ్ళు బంధువులు కాబట్టి ఈయన బాధపడితే బాధపడచ్చు కదండి. కానీ పాండవుల్లో ఉన్న వాళ్ళని చూసి బాధ ఎందుకు పడాలండి? వాళ్ళనేమి ఈయన చంపడు కదా, కౌరవులు చంపుతారు కదా. యుద్ధానికి వచ్చారు, చావడానికే వచ్చారు. వాళ్ళు యుద్ధానికి వచ్చే ముందు ఖచ్చితంగా ఇంటి దగ్గర నిర్ణయించుకుని వస్తారు, మళ్ళీ రానని చెప్పేస్తారు, వీలునామా కూడా రాసేస్తారు. అందుకే క్షత్రియ స్త్రీలు క్షత్రియుడిని యుద్ధానికి పంపేటప్పుడు మామూలుగా ఊరికే మనకి మళ్ళీ కుంకం పొట్టు ఇటు పంపరమ్మ. ఆ క్షత్రియుడి చేతిలో కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి తీస్తాడు ఆయన. టపామన వేలు తగ్గోసుకుంటారండి ఆ కత్తికి. క్షత్రియ స్త్రీ అంటే అటువంటిది నమస్కారం చేయాలి. నిజంగా పౌరుషం అంటే అది. ఆ వేలు తగ్గోసుకుంటారండి. ఆ నెత్తురు వేలుతో బొట్టు పెడతారు. ఎందుకు క్షత్రియ స్త్రీలు ఈ దేశంలో ఆ పని చేస్తారు అంటే, ఈ పాటి వేలు నెత్తురు చూడలేని ఆవిడ రేపొద్దున భర్త తల తెగి పడితే చూడగలదా? తట్టుకోవాలి కదా. నెత్తురు కళ్ళ చూడకపోతే అలాగా. అందుకే మన దగ్గర క్షత్రియులకి మాంసాహారం కూడా దోషం కాదన్నారు. ఆ మెడో ఈ మెడో తెగినప్పుడు చూడకపోతే రేపు తన మెడ తెగితే మాత్రం ఎలా చూస్తాడట. అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించవయాన్ని రక్షించడం కోసం, ఊరికే కండలు పెంచడానికి కాదు, ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరేవాళ్ళు మాంసాహారం తినొచ్చు, తప్పేమిలా. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు. మిలిటరీ ఏమిటండి? మిలిటరీ వాళ్ళు అదే తినాలి. మాకు మళ్ళీ పప్పు గోంగూర పచ్చడి తింటే కుదరదు. అక్కడ హిమాలయాల్లో నడవలేడు. వేదం చదివేవాడు ఆహారం వేరు, యుద్ధం చేసేవాడు ఆహారం వేరు. మనుషుల ఆహారాలు విధానాలను బట్టి ఉంటాయి. అందుకని నువ్వు క్షత్రియుడు అయ్యా, నువ్వు చెయ్యాలి. తన సైన్యంలో ఉన్న వాళ్ళని, పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళని కూడా చూసి ఆయనకి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం మమ అనే. ఒకటి, వాళ్ళను నేను చంపాలి, నాకు చంపడం ఇష్టం లేదు. 2, వాళ్ళు మా వాళ్ళని చంపుతారు, వీళ్ళు చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకని యుద్ధం చేయాలి. మా గురించి, మా ధర్మరాజు రాజ్యం గురించి ఇంతమందిని చంపాలా, ఇంతమంది చనిపోవాలా మా గురించి? ఈ 2 కూడా అహంకార మమకారాలతో కూడినవే. వాళ్ళని నేను చంపాలి అనుకోవడంలో అహంకారం ఉంది, తాను ఒక్కడే చంపేస్తున్నట్టు అక్కడిక్కడ. నిజానికి భారత యుద్ధాన్ని మీరు పరిశీలించి చూడండి. అర్జునుడు ఒక్కడే తన చేతి మీద చంపిన వీరుడు ఒక్కడు కూడా లేడు. తన చేతి మీద ఎవరూ సాయం చేయకుండా, ఎవరూ ఉపాయం చెప్పకుండా అర్జునుడి చేతుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఒక్కడు కూడా లేడు. భీష్ముడు ఎలా కింద పడిపోయాడో అందరికీ తెలుసు, ఆయనే చెప్పాడు. ద్రోణాచార్యులను ఎలా చంపారో అందరికీ తెలుసు, అర్జునుడు వారు ఏం చంపలేదు ఆయన్ని. అలాగే కర్ణుడు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. రథం పైకి లాక్కుంటూ ఉంటే బాణం వేసేయమని చెప్పారు, వేసేసాడు. వాళ్ళు లేచుంటే ఏమయ్యేదో పరిస్థితి అక్కడ. చివరికి దుర్యోధనుడు లాంటి వాడిని కూడా భీముడు తొడ కింద కొట్టి చంపవలసి వచ్చింది ఖచ్చితంగా. అందుకని ఎవరిని అర్జునుడు స్వపరాక్రమంతో చంపేసాడనడానికి ఏం లేదండి ఇక్కడ. కానీ ముందే ఆయన ఏ అహంకారానికి లోనవుతుంటే నేను ఇంతమందిని చంపాలా, అప్పుడు ఒక్కొక్కడు చూడండి, ఇలా ఎంసెట్ పరీక్ష ఇంకా రాయకుండా నేను ఎంసెట్ అయిపోయి డాక్టర్ అయిపోవాలి. నువ్వు అయినప్పుడు రాత్రి కానీ ముందు పరీక్ష రాయి. నువ్వు డాక్టర్ అయితే ఎంతమంది పోతారో మాకు తెలుసు. ఇక్కడ నువ్వు అవ్వాలి కదా, ముందు పరీక్ష రాయవయ్యా. పరీక్ష రాయకుండానే ఇంకా అలా అంటే ఎలాగండి? అలా మనం 10 ఏళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే, ఏదో కొంపలంటుకు పోతాయన్నట్టుగాను. అలాంటి ఊహలు వద్దు. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పని చేయి, అనవసరంగా అది చేసి లేనిపోయిన గొడవలన్నీ ఎందుకు?